హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు కొత్త టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో. అది యానిమేషన్. ఇప్పుడు యానిమేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ యానిమేట్ అంటే ఇప్పుడు మనము అనుకున్నట్టు ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తే పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు స్లైడ్ షోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు డైరెక్ట్ ఇలానే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. జస్ట్ డైరెక్ట్ ఇలానే వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి యానిమేషన్స్ ఎలా చేయాలి అంటే దీని మీద సెలెక్ట్ చేసి యానిమేషన్స్కి వెళ్ళి ఇక్కడ యానిమేటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ యానిమేట్కి వెళ్ళి నో యానిమేషన్ అని ఉంది ఫ్రెండ్స్. దాని మీద యారో మార్క్ డౌన్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే ఫేడ్, వైప్, ఫ్లై ఇన్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫేడ్ అంటే ఇలా వస్తుంది ఫ్రెండ్స్, వైప్ అంటే ఫ్లై ఇన్ అంటే కింది నుంచి పైకి, పై నుంచి కిందకి మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లై ఇన్ పెట్టి ఒకసారి స్లైడ్ షోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింది నుంచి పైకి వస్తున్నాడు ఫ్రెండ్స్. దీన్నే యానిమేషన్ ఫ్రెండ్స్. దీన్నే రకరకాలుగా ఫేడ్, ఫ్లై ఇన్ ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యానిమేషన్ ఇంకా చేంజ్ చేయాలి అంటే కస్టమ్ యానిమేషన్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది యానిమేషన్ సెట్టింగ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమ్ యానిమేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా డబల్ కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఓన్లీ ఫ్లై ఇన్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఫ్లై ఇన్ ప్లస్ వైపు కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లై ఇన్ వస్తుంది, తర్వాత వైపు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ దీంట్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ యానిమేషన్స్లో ఇంకా సెట్టింగ్స్ మార్చాలి అంటే ఇక్కడ యానిమేషన్ సెట్టింగ్స్, లేకపోతే ఇక్కడ క్లిక్ చేసే వచ్చే టైమింగ్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వన్ క్లిక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లిక్ చేస్తే వచ్చేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం వేరేది కూడా చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 444 కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ ఎలా ఉండాలి అని ఫ్రెండ్స్. ఇప్పుడు స్లైడ్ ఇప్పుడు జస్ట్ స్లైడ్ షోలో జస్ట్ స్లైడ్స్ మామూలుగానే వస్తాయి కదా ఫ్రెండ్స్. ఈ మామూలుది కాకుండా బాగా యానిమేషన్లో రావాలి అంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రొటేట్, పేజ్ డౌన్ ఇలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చెక్ చేస్తే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రాన్సిషన్ సౌండ్స్. ఇప్పుడు మనము ఇన్సర్ట్లో చూపించినట్టు దీంట్లో వీడియోస్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. పవర్ పాయింట్లో పెట్టుకున్నాక ఇక్కడ ట్రాన్సిషన్ సౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ట్రాన్సిషన్ సౌండ్స్ అంటే ఇప్పుడు అప్ అంటే ఇలా, యారో అంటే అది పన్నట్టు, ఒక్కొక్క దానికి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనం కావాల్సింది మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నో సౌండ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రాన్సిషన్ స్పీడ్ అంటే ఇప్పుడు మనము యారోస్ అవన్నీ చూపించినాం కదా ఫ్రెండ్స్. ఆ సౌండ్ ఫాస్ట్ ఉండాలా, స్లోగా ఉండాలా, మీడియంగా ఉండాలా అని ఫ్రెండ్స్. ఇప్పుడు
స్లోగా ఉంటే మీడియంగా ఉంటే అది అది సూట్ కాదు ఫ్రెండ్స్. ట్రాన్సిషన్ స్పీడ్ ఫాస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఫాస్ట్ ఉంటేనే దానికి క్లారిటీ అవన్నీ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లై టు ఆల్. ఇప్పుడు మనము ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసి దానిని కస్టమ్ యానిమేషన్ ద్వారా అన్ని యానిమేషన్ చేసి దానికి ఒక్కొక్క స్లైడ్కి మొత్తం చేసుకుంటూ వెళ్ళాలంటే చాలాసేపు పడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ యానిమేషన్ని అన్ని స్లైడ్స్కి రావాలి అంటే ఈ అప్లై టు ఆల్ వాడాలి ఫ్రెండ్స్. ఈ అప్లై టు ఆల్ అంటే ఆ యానిమేషన్ అన్ని స్లైడ్స్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ స్లైడ్. అడ్వాన్స్డ్ స్లైడ్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్తే మనము మౌస్ క్లిక్ ద్వారా అది యానిమేషన్ స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దాని బదులు దానంతకు అదే మౌస్ క్లిక్ కాకుండా దానంతకు అదే స్టార్ట్ కావాలి అంటే ఇది వాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 సెకండ్కి పెట్టాను ఫ్రెండ్స్, లేకపోతే ఒక 6 సెకండ్స్కి పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్లైడ్ షోలోకి వెళ్తే దానంతకు అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేనేం క్లిక్ చేయలేదు, దానంతకు అదే వచ్చేస్తుంది అలా ఫ్రెండ్స్. ఇది అడ్వాన్స్డ్ స్లైడ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకోటి నా పాత వీడియోస్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.